నమస్తే అండి. నా పేరు డాక్టర్ రాఘవ్ సునీల్. నేను సీనియర్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జన్, రెనోవా హాస్పిటల్స్, హైదరాబాద్. ఆస్టియోపోరోసిస్ అన్నది ఒక వయసు తర్వాత ఎముకలు అవంతకవే డొల్లబడుతూ పోతాయండి. ఇది ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత, అంటే పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత ఆడవారిలో ఎక్కువగా చూస్తాం. అలాగని ఆడవారిలోనే చూస్తామని కాదు, మగవారిలో కూడా చూడొచ్చు. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. అందరికీ ఆస్టియోపోరోసిస్ రాదు. కాకపోతే ఎవరైతే చిన్నప్పుడు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటారో, కాల్షియం ఎక్కువగా తీసుకొని, ఎండలో తిరిగి, విటమిన్ డి బాగా తీసుకొని 30 సంవత్సరాల వరకు బాగా ఫిజికల్ యాక్టివిటీ ఉంటుందో వారి ఎముక స్ట్రెంగ్త్ బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే 30వ ఏట మన ఎముక బెస్ట్ స్ట్రెంగ్త్ ఉంటుందన్నమాట. దాని తర్వాత మెల్లిగా తగ్గుతూనే వస్తుంది. ఎంత తగ్గుతుంది అన్నది మనం చేసే పని బట్టి, అంటే మనం ఫిజికల్గా యాక్టివ్గా ఉండి, మన ఆహారంలో కాల్షియం ఉండి, విటమిన్ డి ఉండి, మనకు వేరే హార్మోన్ ఇంబ్యాలెన్స్ లేకపోతే అది మెల్లిగా తగ్గుతుంది. కాకపోతే ఒక్కోసారి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ, ముఖ్యంగా లేడీస్లో మెనోపాజ్ తర్వాత కానీ, లేదంటే మన ఆహారంలో కాల్షియం తక్కువ ఉన్నప్పుడు కానీ, విటమిన్ డి తక్కువ ఉన్నప్పుడు కానీ, లేదంటే మన ఫిజికల్ యాక్టివిటీ అంటే మనకు శారీరక ఎక్సర్సైజ్ లేనప్పుడు కానీ మన ఎముకలు కొంచెం తొందరగా మెత్తబడే అవకాశం ఉంటుంది. సో వీరిలో ఇప్పుడు ఏదైనా చెక్కకు చెద పట్టింది అనుకోండి, చెదలు పట్టిన చెక్క చిన్న దెబ్బ తగిలినా లేదా చిన్న లోడ్ పెట్టినా విరిగే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ఇది ఎంత తీవ్రం అవుతుందంటే నడుస్తూ నడుస్తూ కాలు ఫ్రాక్చర్ అయిపోతాయి. ముఖ్యంగా మన ఆస్టియోపోరోసిస్లో మన రిస్ట్ ఫ్రాక్చర్ కానీ, లేదంటే నడుములో ఫ్రాక్చర్ కానీ, లేదంటే తుంటిలో ఫ్రాక్చర్ కానీ కామన్గా జరుగుతూ ఉంటుంది. మీరు గమనించి ఉంటారు మీ బంధువుల్లో కానీ, మీకు తెలిసిన వారిలో కానీ. ఒక వయసు అయిన వాళ్ళకి జనరల్గా ఏదో రాత్రి బాత్రూంలో జారి పడ్డారనో, లేదంటే ఎక్కడో పడ్డారనో అప్పుడు రిస్ట్ ఫ్రాక్చర్ కానీ, తుంటి ఫ్రాక్చర్ కానీ, నడుములో ఫ్రాక్చర్ కానీ కామన్గా చూస్తూ ఉంటాం. అట్లాగే మీరు గమనిస్తే ఇట్లా వంగిపోతూ ఉంటారు వయసు అయిపోద్ది. ముఖ్యంగా మన వయసు అయిన రిలేటివ్స్ మనం గమనిస్తే అది కూడా ఆస్టియోపోరోసిస్ వల్ల జరుగుతూ ఉంటుంది. ఒకవేళ మనకు ఇలా ఒళ్ళంతా నొప్పులు వస్తూ ఉన్నా, లేదంటే మన ఏమంటారు ఇలా వంగిపోతూ ఉన్నట్టు కనపడినా కానీ, లేదంటే ఎక్స్రే తీసినప్పుడు కానీ, లేదంటే ఏ కారణం చేతైనా మనం వేరే ప్రాబ్లంతో ఎంఆర్ఐ తీసినప్పుడు కానీ ఎముకల్లో వీక్నెస్ ఉందని మనం గుర్తించినా, లేదంటే 50-60 సంవత్సరాలు దాటిన వారు ఒకసారి డెక్సా స్కాన్ అనే ఒక టెస్ట్ చేసుకున్నా కూడా, ఒకవేళ ఎముకలో ఆస్టియోపీనియా అంటే ఎముక డొల్లపడుతుందనే మనకు సూచన వచ్చినప్పుడు దాన్ని మనం ఆపే ప్రయత్నం చేయాలి. మరీ ఎక్కువ సివియర్గా లేదు అంటే రెగ్యులర్గా కాల్షియం సప్లిమెంట్స్ వాడుతూ, విటమిన్ డి వాడుతూ, ఫిజికల్ యాక్టివిటీ అంటే మనం నడుస్తూ ఉంటేనో లేదంటే బరువులు ఎత్తుతూ ఉంటేనే మన ఎముకలో గట్టిదనం నిలబడుతుంది. మనం రోజు కిలో కాల్షియం తిన్నా కూడా మనం ఎక్సైజ్ అంటే నడక లేకపోతే, లేదంటే ఎక్సైజ్ లేకపోతే ఆ వాడిన కాల్షియం కాస్త వేస్ట్ అయిపోతుంది. అందుకే బెడ్ రిడన్ ఉన్న పేషెంట్స్కి ఎముకలు తొందరగా వేస్ట్ అవుతాయి. సో స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే కాల్షియం, వైటమిన్ డితో సరిపోతుందండి. ఒకవేళ ఇంకా ఆస్టియోపీనియా పెరుగుతూ ఉంటే వారికి మనము కొన్ని స్పెసిఫిక్గా ఇంజెక్షన్స్, మందులు ఉంటాయి. అవి రెగ్యులర్గా వాడాల్సిన అవసరం ఉంటుంది. ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్ అయిన వాళ్ళకి వెన్నెముకలో కానీ వర్టిబ్రోప్లాస్టీ అని ఒక స్పెషల్ కెమికల్ మనం వెన్నెముకలో ఇంజెక్ట్ చేసి వారి నొప్పిని తగ్గించడం, ఎముకని కాపాడే ప్రయత్నం కూడా చేయొచ్చండి.